నవగ్రహాలలో ఏడోవాడు సూర్య భగవానుని ఛాయాదేవికి కలిగిన కుమారుడే శనిదేవుడు. నిజానికి భక్తులు ధర్మపదాన నడుచుకుంటే శనిదేవుడు కరుణించి చల్లగా చూస్తాడు. శనీశ్వరుడి కుడి చేతిలో దండం, ఎడమ చేతిలో కమండలం, ఖడ్గం ఉంటాయి. శనీశ్వరుడి వాహనం కాకి. శని భార్య మందాదేవి మరియు లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి. ఈమెనే అంత దారిద్ర్య దేవత అని పిలుచుకుంటారు. శని భగవానుడు విష్ణువుకి తోడల్లుడు, యమధర్మరాజుకి సోదరుడు, గ్రహాలకి యువరాజు. శని కుమారుల పేర్లు కులగున్. ఇక నలుడు, హరిశ్చంద్రుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు ఇంకా అనేక మంది శనిదేవుడి వలన కష్టాలు పొంది మరల మంచి ప్రవర్తనతోటి సుఖాలను పొందారు. శనిదేవుడి దూషణ సర్వ దేవతలను తిట్టడంతో సమానం. ఆయనను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం ఉంటుంది. త్రేతాయుగంలో లంకలో రావణుడి ఆధీనంలో ఉన్న ఆంజనేయుడిని శనీశ్వరుడు విడిపించాడు. అందుకే హనుమతి దీక్షలో ఉన్నవారిని మందుడికి ఇష్టమైన నల్లని దుస్తులు ధరించే అయ్యప్ప భక్తులను ఎప్పుడూ శనీశ్వరుడు బాధించడు. మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ గ్రామంలో ఉన్న శనిదేవుడి ఆలయం ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం. ఇక్కడి దైవం భూమి నుంచి స్వయంగా ఉద్భవించిన నల్లటి రాతి విగ్రహం. కలియుగం ప్రారంభంలో ఒకరోజు గొర్రెల కాపరి పదునైన చువ్వతోటి రాతిని ముట్టుకొనగా దాని నుంచి రక్తం కారడం ప్రారంభించింది. ఈ ఘటనతోటి దిగ్భ్రాంతిని చెందిన గొర్రెల కాపరి ఊరి మొత్తాన్ని పిలుచుకొని వచ్చాడు. ఆ అద్భుతాన్ని గ్రామ ప్రజలందరూ చూశారు. ఆ రాత్రి గొర్రెల కాపరి కలలో శనీశ్వరుడు కనిపించి తాను శనీశ్వరుడిని అని రాతి విగ్రహంలో వెలిశానని చెప్పాడు. విగ్రహానికి దేవాలయం కట్టించాలి అని కూడా శనిదేవుడు అడిగాడు. తనకి ఎలాంటి నీడ అవసరం లేదని, ప్రతిరోజు తనకి తైలాభిషేకం చేయాలని చెప్పాడు. అంతేకాకుండా తన వలన ఈ గ్రామానికి ఎలాంటి దొంగల భయం ఉండదని కూడా చెప్పాడు. అందుకే ఈ గ్రామానికి దొంగల భయం లేదు. ఈ ఆలయానికి ఎలాంటి కప్పు కానీ దేవాలయం గోపురం గాని శనిదేవుడికి ఉండవు. నువ్వులతోటి దేవుడికి అభిషేకం చేస్తారు. ఇక్కడ శనివారం తైలాభిషేకం చేస్తే శనిగ్రహ బాధల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే శని దశలో శివుడిని పూజించిన శని బాధలు ఉండవు.